నమస్తే సత్య గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఇప్పటికి సంవత్సరంన్నర రోజులు అయిపోయింది. అనుకున్న హామీలన్నీ పూర్తిగా నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీ ఎక్కడ మడలు తిప్పకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మన నమ్ముకొని జనం మనం ఓట్లు వేశారు. వాళ్ళకి న్యాయం చేయాలనే తపనతోటి, ఎంతో శ్రద్ధతోటి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 60 సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కుటుంబం దామచర్ల కుటుంబం. మా గ్రాండ్ ఫాదర్ మినిస్టర్గా, అటు వ్యాపారవేత్తగా, చంద్రబాబు నాయుడు గారి చీఫ్ మినిస్టర్గా, ఆయన మంత్రివర్గంలోనే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలోనే 2 సార్లు మంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీకి దామచర్ల ఆంజనేయులు గారు నీతికి, నిజాయితీకి, విలువలకి మారుపేరు మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. రాజకీయం కానీ, వ్యాపారం కానీ సమానంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్రంలోనే ఒక మంచి రెప్యుటేటెడ్గా, ఫ్యామిలీగా మంచి పేరు తెచ్చుకున్న కుటుంబం మా పెద్ద దామచర్ల ఆంజనేయులు కుటుంబం. ముగ్గురు కొడుకులు. మా ఫాదర్ ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు. మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు. నేను 3వ అబ్బాయిని. సార్, అసలు ఎలా ఉంది దామచర్ల జనార్దన్ గారు అక్కడ నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉన్నారా? ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీ అనేది చాలా టఫ్ కాన్స్టిట్యున్సీ. గతంలో మన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జనార్దన్ గారు రాకముందు 2 సార్లు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈయన వచ్చినాక ఒంగోలుని 14-19 సుమారు ఒక 3,000 కోట్ల రూపాయలతోటి ఆ టౌన్ యొక్క రూపురేఖలు మొత్తం మార్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. 19లో ఓడిపోయిన నియోజకవర్గానికి, ప్రజలకు అందుబాటులోనే ఉండి మళ్ళీ మొన్న 24 ఎన్నికల్లో జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచింది సుప్రీంకోర్టు. ఏ యాక్టివిటీ, పార్టీ ఏ ప్రోగ్రామ్ అయినా ఒంగోలు కాన్స్టిట్యున్సీలోనే స్టార్ట్ చేస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుకుంటే మహానాడు చేశారు కదా అక్కడ, అందులో అసలు మెయిన్ క్యారెక్టర్ మీరే అంటారు కదా. అంటే ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పిలిచి ఫస్ట్ టైం మహానాడు మనం ఒక చిన్న టౌన్లో పెడుతున్నాము. గతంలో మహానాడు ఎప్పుడు హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, విజయవాడలో కానీ, రాజమండ్రిలో కానీ మెయిన్ సిటీస్లో పెట్టారు. ఫస్ట్ టైం అసలు ఆ మహానాడు మనం ఒక చిన్న టౌన్స్లో పెడుతున్నాము. దానికి కంప్లీట్ మీదే రెస్పాన్సిబిలిటీ, మీరే చూసుకోవాలని చెప్పడంతో నేను, జనార్దన్ గారు, మా జిల్లా నాయకులు అందరం ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఇప్పుడు పెద్దలు గొడ్పాటి రవికుమార్ గారు కానీ, ఏలూరు సాంబశివరావు గారు కానీ, జనార్దన్ గారి కాన్స్టిట్యున్సీలో ఒంగోలులోనే ఒక కన్నీ విని ఎరుగని రీతిలో ఆ టౌన్ కెపాసిటీ తక్కువైనా అందరం కూర్చొని, జిల్లా నాయకులు అందరం కూర్చొని ఒక ఇది మా ఇంట్లో పండగలాగా అందరం బాధ్యతగా తీసుకొని గ్రాండ్ సక్సెస్ చేశాం ఆ రోజు. అప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఇంటికి ఎప్పుడు పోలీసులు వస్తారో తెలియదు పరిస్థితిలో మేము ఇంకా ప్రకాశం జిల్లా పైన గౌరవ మా నాయకుడు, అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఆ మహానాడు చాలా గ్రాండ్ సక్సెస్ చేయగలిగారు. అన్ని విధాలుగా పార్టీకి ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎలాంటి ఇబ్బందులు రాలేదు సార్? మహానాడుకి అడ్డుకోలేదా? వాళ్ళు ఒంగోలులో ఫ్లెక్సీ చేశారు. పర్మిషన్ ముందు మినీ స్టేడియంలో మేము మహానాడు పెడదాం అనుకుంటే అక్కడ పర్మిషన్ ఫస్ట్ ఇస్తామని చెప్పి లాస్ట్కి వచ్చేటప్పుడు పర్మిషన్ రద్దు చేశారు. అన్ని విధాలుగా ఎన్ని బాధలు పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. మేము ఆర్టీసీ బస్సులు అడిగితే బస్సులు ఇవ్వలేదు. మా ప్రజలందరూ అయితే ఇంకా ట్రాక్టర్స్ 1983లో ఎన్టీ రామారావు గారు మీటింగ్ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా ఎలా వచ్చారో ఆ ప్రకాశం జిల్లా ప్రజలు అలా వచ్చారు. ఆ రోజు
అది ఒక చరిత్ర. చరిత్రలోనే ఒకటి చాలా బాగా సక్సెస్ చేశారు. చాలా గ్రాండ్ సక్సెస్ చేసాం. అధినాయకుడికి మీద ఏంటి అంత నమ్మకం? ఒకటమ్మా, కుటుంబ నేపథ్యం. మేము నాన్ కాంట్రవర్సీ, మా ఫ్యామిలీ మేము విలువలతోటి, ఒక నీతి నిజాయితీతోటి నమ్ముకున్న ప్రజల కోసం నిలబడే కుటుంబం దామచర్ల కుటుంబం. ఈరోజు రాష్ట్రంలో 83 నుంచి ఒకే పార్టీలో కొనసాగుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేస్తే ఆ పని చేసే కుటుంబం ప్రకాశం జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఒకటి దామచర్ల కుటుంబం. మాకు ఆ గౌరవం ఉంది. సో మేము అధికారం వచ్చినా రాకపోయినా ఎప్పుడు పార్టీని నమ్ముకొని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా మాకు తోచిన సాయం చేయడం మేము దాన్ని నమ్ముకున్నాము. అటు జనార్దన్ గారు కానీ మేము కానీ ఎప్పుడు అవైలబుల్గా, పబ్లిక్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. మ్యారిటైమ్ చైర్మన్గా ఉంటుంది. అసలు ఈ మ్యారిటైమ్ అంటే ఏంటి? మ్యారిటైమ్ బోర్డు అంటే ఇది పోర్ట్ డెవలప్మెంట్. ఈ యొక్క బోర్డుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 14 to 19లో ఆంధ్ర రాష్ట్రం మన స్టేట్ బైఫర్కేషన్ అయిపోయినాక మనకి సుదీర్ఘమైన సముద్ర తీరం 1050 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంతో ఏ రాష్ట్రానికి లేని యొక్క వనరులు మనకి ఒక సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంతో మనం అనేకమైన పోర్ట్స్ డెవలప్ చేసి ఈ పోర్ట్స్ ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఒక పోర్ట్ సిటీస్ కానీ, పోర్ట్ లాజిస్టిక్స్ కానీ, ఏదైనా కానీ సో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఒక మ్యారిటైమ్ బోర్డు క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం మ్యారిటైమ్ బోర్డు ఒకటి వేశారు. ఎప్పుడు లేదు. 14 to 19లోనే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చి క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు. తొలి బోర్డు మా గవర్నమెంట్ 19లో మేము రాలేకపోయాం. 19లో ఫస్ట్ చైర్మన్ వైకాపా గవర్నమెంట్లో వచ్చారు. ఈ బోర్డు మళ్ళీ దీనికి పేరు వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఆయన ఎక్కడికి వెళ్ళినా పోర్ట్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా మన ఆంధ్ర రాష్ట్రంలో మ్యారిటైమ్ బోర్డు ద్వారా చాలా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఎందుకంటే ప్రతి 50 కిలోమీటర్లకి ఒక మినీ పోర్ట్ కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాంతో బట్టి మేము పనిచేస్తా ఉన్నాం. 2026కి 4 గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ రెడీ అయిపోతా ఉన్నాం. మన రామాయపట్నం పోర్టు, అలాగే బందర్ పోర్టు, నెక్స్ట్ మూలాపేట పోర్ట్ ఒకటి, నెక్స్ట్ మన కాకినాడ దగ్గర ఒక పోర్ట్ ఒకటి. మొత్తం 4 పోర్ట్లు ఆల్మోస్ట్ ఇప్పటికి 60% వర్క్లు అయిపోయి ఉన్నాయి. అవన్నీ డిజైన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మొత్తం. మళ్ళీ ఆయనే ఫినిష్ చేయబోతా ఉన్నాం. 19 to 24 అపోజిషన్లో పార్టీ ఏ పని చెప్తే ఆ పని మేము బాధ్యతగా తీసుకొని లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ ఏదైతే ఇచ్చారో అందరికంటే చిన్న వయసులో నాకు ఇంత పెద్ద పార్టీ అనేక బాధ్యతలు ఇచ్చింది. అవన్నీ నేను 100% న్యాయం చేయగలిగాను. సో వాళ్ళు చెప్పిన పని కూడా బాగానే కష్టపడి పనిచేస్తా ఉన్నాం. జనరల్గా ఎవరైనా రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయింది కొండేపి. మా గ్రాండ్ ఫాదర్ 2 times కొండేపిలో కంటెస్ట్ చేశాడు. డీలిమిటేషన్లో అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఆయనకి చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇప్పించుకొని అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని అందరం కలిసి బీఫామ్ ఇప్పించి ఇప్పటికి 4 సార్లు ఆయన కంటెస్ట్ చేస్తే 3 సార్లు ఆయన గెలిపించాం. 2009లో ఒకసారి ఆయన ఓడిపోయింది. కంటిన్యూగా 3 సార్లు అందరం కూర్చొని A to Z ఆ కాన్స్టిట్యున్సీలో ఏదన్నా మేమే చూసి గెలిపించుకున్నాం. అంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు పార్టీకి సీట్ అడగడం తప్పులేదు కానీ అడగటం జరిగింది. దాన్ని కూడా సార్ కాదు మీకు ఇప్పుడు కాదని చెప్పడం కూడా ఆయన ఏజ్ అని కాదు, ఇది మళ్ళీ కొండేపు ఓడిపోయింది, ఉండాలి, పని చేయాలి, మన గవర్నమెంట్లో రావాలని చెప్పడం.
సో మనం కూడా ఆయన పేషెంట్స్ని ఇప్పుడు మనం మళ్ళీ మనం దాన్ని డివైడ్ చేయటం కూడా నేను లాస్ట్ టైం ఒకసారి అడిగాను. ఎందుకంటే అక్కడ కందుకూరు సీటు కొంచెం అప్పుడు ఇన్ఛార్జ్ ఎలక్షన్లో అక్కడ వేకెన్సీ ఉందంటే అడిగాను. కానీ సార్ అప్పుడు చెప్పడంతో ఇంకా అప్పటి నుంచి మనం కూడా పెద్దగా ఇంకెందుకు లేదని చెప్పేసి ఆయన ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో కొండేపిలో మినిస్టర్ కన్నా కూడా మీరు మీ నాన్నగారి పెత్తనమే ఎక్కువగా ఉంటుంది, అంతా కూడా ఏం చేసినా కూడా మీ కన్సర్న్లోనే జరుగుతుంది అంటుంటారు. అంటే అమ్మ ఆ కాన్స్టిట్యున్సీ రైతు వారి కుటుంబం. మాకు రాజకీయాల కంటే ముందు మేము వ్యాపారం టొబాకో బిజినెస్ మాది. ప్రతి ఒక్క రైతు మాకు అనుబంధం ఉంది, ప్రతి ఒక్క కుటుంబంతో. సో ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది మేము రాజకీయాల్లోకి వచ్చినాక కానీ వ్యాపార సంబంధాలు ఉండటం వల్ల వాళ్ళు ఒక సొంత ఇంటి మనుషులాగా ఆ వాతావరణం అలా ఏర్పడిపోయింది. మనం ఏదో పదవి వచ్చిందని అధికార దర్పం చూపించడం కానీ ఆ కాన్స్టిట్యున్సీ చాలా ప్రశాంతతగా మారిపోయింది. కొండేపు కాన్స్టిట్యున్సీ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా రైతాంగం ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ కొండేపు కాన్స్టిట్యున్సీ. మొత్తం 6 మండలాలు, పెద్ద కాన్స్టిట్యున్సీ. ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ ఉండవు. అసలు నేచురల్ వాటర్ రావాలన్నా కూడా వర్షపు నీటితోనే అక్కడ వ్యవసాయం చేస్తారు. అలాంటి కాన్స్టిట్యున్సీని కనెక్టివిటీ రోడ్స్ కానీ ఒక విలేజ్ని డెవలప్ చేసింది మా పెద్ద దాంట్లో ఆంజనేయ గారు. టీడీపీ మన ఆ రోజు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా సహకరించడంతో ఆ కాన్స్టిట్యున్సీ ఒక బ్రాండ్ డెవలప్మెంట్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా వ్యవహరించింది. దాని తర్వాత ప్రజెంట్ మినిస్టర్ స్వామి గారు కూడా దాన్ని కంటిన్యూ చేయగలిగారు. అక్కడ ప్రజలు ఒకవేళ స్వామి గారు అవైలబిలిటీ లేకపోయినా మేమున్నా వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడుకొని వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముగ్గురు, నేను కానీ మా ఫాదర్ కానీ స్వామి గారిని అవైలబిలిటీలో ఉంటాం. ఆ కాన్స్టిట్యున్సీ అదృష్టం, ఏ కాన్స్టిట్యున్సీకి ఇంత అవకాశం ఉండదు. సో ఆ ప్రజలకి ఎప్పుడు పనులు చేయడంలో కానీ ఎక్కడ డిలే కాకుండా చేయగలుగుతున్నాం. మన మినిస్టర్ గారిని డామినేట్ చేయాలనో కానీ అలాగే మనం తక్కువగా చూడటం అనేది ఉండదు. ఆయన కూడా మా ఫాదర్ని మామయ్య అంటాడు. మేము కూడా వాళ్ళ ఫాదరు ఉన్నప్పటి నుంచి మాకు ఆల్మోస్ట్ 60 years నుంచి ఆ ఫ్యామిలీతో అనుబంధం. మాకు నా పేరు పెట్టింది కూడా వాళ్ళ ఫాదరే, మినిస్టర్ గారి ఫాదరు. మా ఇంట్లో అందరికీ అలాగా. సో పెళ్లిళ్ళు ముహూర్తాలు పెట్టింది కూడా మా స్వామి గారి ఫాదరే, మా జనార్దన్ గారికి కూడా. సో అలాగా బాండింగ్ ఏర్పడింది. సో ఇప్పుడు మినిస్టర్గా అయినా కూడా ఉండే మనకి వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో గతంలో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ఏ ప్రోగ్రామ్కి అయినా. ఇప్పుడు మినిస్టర్గా అయినాక వాళ్ళకుండే షెడ్యూల్స్లో కానీ సో నేను ముందు వెళ్ళటం ఫంక్షన్స్కి అలా డిలే అవుతుంది తప్పితే అంతకుముందు సమస్యలు అయితే ఏమి లేవు. అక్కడ అందరం ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా ఏ ఇష్యూ అన్నా ఇద్దరం డిస్కస్ చేసుకొని డెవలప్మెంట్లో కానీ క్యాటరింగ్ న్యాయం చేసే ఇష్యూలో కానీ ఇద్దరం ఒకే మాట మీద పోతా ఉన్నాం. ఈ కాంబినేషన్ స్టేట్లో ఎక్కడ ఉండదు బహుశా. ఎందుకంటే కొంతమంది ఈ కాన్స్టిట్యున్సీలో పెత్తందారులు చేసి వాళ్ళ ఇబ్బందులు పెడతారు, కానీ ఈ నియోజకవర్గంలో ఆ స్కోప్ లేదు. అందువరకు తెలుగుదేశం పార్టీ మా అధినాయకత్వానికి ఆ హామీ అయితే నేను ఆ రోజు బాబు గారికి చెప్పాను, లోకేష్ గారికి కూడా చెప్పాను. మీరు అందుకే చూస్తే 2019లో అన్ని రిజర్వ్ సీట్లు ఓడిపోతే ఒక్క సీటే గెలిచింది. 19లో ఒక్క రిజర్వ్ సీటే ఆ రోజు గెలిచింది. ఎందుకంటే అక్కడ ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకం, పార్టీ బతికి ఆలోచనతో బాగా కష్టపడి సాయశక్తిలో ప్రయత్నించి గెలిచాం ఆ రోజు. మళ్ళీ జనం 2019లో 1100 ఓట్ల మెజార్టీ ఇస్తే మొన్న 26,000 తోటి గెలిపించగలిగారు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ 2 కాన్స్టిట్యున్సీల్లో సుమారు మా గ్రాండ్ ఫాదర్ మీద 12 ఎలక్షన్లు ఫేస్ చేయగలిగాం. 2 నియోజకవర్గాలు కలుపుకోగలిగితే అదే 12 ఎలక్షన్ ఫేస్ చేసాం. మీకు జనార్దన్ గారికి ఏదో ఒకటి విభేదాలు వస్తా ఉంటాయి అంటే అమ్మా, ఇప్పుడు నాకు జనార్దన్ గారికి మా ఇద్దరికి వ్యక్తిగత తగాదాలు కానీ
ఘర్షణలు కానీ మాకు 1% లేదు రాజకీయంగా కూడా. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ ఒంగోలు, నన్ను సీఎం గారు కొండేపు తీసుకోమన్నారు. సో అసలు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మేము ఇంటర్ఫీర్ అవ్వము. కొండేపులో ఆయన పెద్దరికంగా ప్రతి ఫంక్షన్కి వచ్చినా గౌరవిస్తాం. ప్లస్ మాకు ఎందుకంటే కొండేపు కాన్స్టిట్యున్సీ అనేది దాంట్లో ఫ్యామిలీకి ఎప్పుడు ఆ బాండింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో పెద్దరికంగా అమ్మ కాబట్టి ఆ గౌరవం ప్రేమ ఎప్పుడు నాకు ఉంటుంది. మాకు ఘర్షణలు అనేది ఏమి లేవు. కొందరు అది కూడా చెప్తామా, కొందరు ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు పని మీద, అది సడన్ గా కాకపోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఏమి ఇస్తారు, మీ తమ్ముడు ఇది అన్నాడు అన్నాడని చెప్తారు. సో ఆ మధ్య గ్యాప్ లో వచ్చిన గ్యాప్ తప్పితే నాకు ఆయనకి మాకు ఏ సమస్యలు లేవు. మా ఫ్యామిలీస్ చాలా బాగున్నాయి. మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే కొనసాగుద్ది. మరి ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ కదా, ఇప్పుడు సెపరేట్ అయిపోయారు కదా. సెపరేట్ అంటే ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా పిల్లలు పెద్దోళ్ళు అవుతా ఉన్నారు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మేము బిజినెస్ గా డివైడ్ అయింది కానీ జనరల్ గా ఫ్యామిలీ బాండింగ్ లో మేము ఎక్కడ డివైడ్ కాదు. ఏ ఫంక్షన్ ఉన్నా అందరం వచ్చేస్తాం, అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళకి వెళ్తాం. మా ఇంటికి జనార్దన్ గారు వస్తారు, నేను జనార్దన్ గారి ఇంటికి వెళ్తాను. వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ కి మేము వెళ్తాం. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు కలిసిన బంధాన్ని ఎవరు వదులుకోరు కదా. ఇప్పుడు ఒకే ఇంట్లో 50 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరం పెద్దవాళ్ళు అయితే మేము బయటకు వచ్చినప్పుడు ఆలోచన వాళ్ళు ఉన్న వాళ్ళు మేము ప్రాక్టికల్ గా ప్రాపర్టీస్ డివైడ్ చేసుకున్నాం కానీ మా మనుషులుగా మేము ఇంకా డివైడ్ కార్యకర్తల్లో కొంచెం ఒక రకమైన భయం ఉంది. అంటే వీళ్ళిద్దరేమో అన్నదమ్ములు ఇద్దరు స్టేజ్ మీద పొగుడుకుంటా ఉంటారు ఒకరినొకరు, మళ్ళీ తర్వాత ఏదో విభేదాలు వస్తూ ఉంటాయి. ఈయనతో మంచిగా ఉంటే ఈయనేమనుకుంటాడో, మళ్ళీ అతనితో మంచిగా ఉంటే అతనేమనుకుంటాడో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన నా రోజు ఒంగోలులో ఆయన పని ఆయన చేసుకున్నాడు, కొండేపులో నా పని నేను చేసుకున్నాను. సో ఎవరన్నా వచ్చినా ఒంగోలు వచ్చినా నేను ఆయనకి చెప్తా, నేను చూడట్లేదా పోయి మననాడు కావాలంటే నేను ఫోన్ చేసి చెప్తాను, పలానోడు వస్తాడని మీరే పని చేసుకోండి అని చెప్తాను. కానీ ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది దీన్ని ఆశ్రయంగా తీసుకొని వాళ్ళు చాలా బెనిఫిట్ పొందారు వాసన చెప్పాలంటే అది. సో దానివల్ల ప్రతి ఫ్యామిలీ మేము ఎప్పుడు మీరు గమనించండి, చాలా మంది ఫ్యామిలీస్ ఈ రాజకీయాలకు వచ్చి రోడ్డు మీద తిట్టుకున్నారు కానీ నేను జనార్దన్ గారు ఎప్పుడు ఒక మాట అనుకోలేదు. ఏ బాధ ఉన్నా మేమదరం పడ్డాం తప్పితే మేము ఎప్పుడు రోడ్డు ఎక్కింది లేదు, తిట్టుకుంది లేదు. ఎందుకంటే అంత అవసరం లేదు, ఆ పరిస్థితి రాదు, తెచ్చుకోం కూడా ఫ్యూచర్ లో కాదు ఎప్పుడూ రాదు. ఎందుకంటే మాకు బ్రెడ్ అండ్ బటర్ బిజినెస్, మా రాజకీయాలు కాదు కదా. పాలిటిక్స్ మా దీంట్లో మేమే మా బిజినెస్ ఫ్యామిలీ. మా పెద్ద 1970లోనే టొబాకో బిజినెస్ లో ఎక్స్పోర్ట్స్ అన్ని చేసేవాళ్ళు. సో ఇప్పుడు దీనికోసం మేము రాజకీయాల కోసం కొట్టుకోవాల్సినంత పని లేదు, అంత అవసరం లేదు. అవును, ఇప్పుడు నాకు జనార్దన్ గారు సపోర్ట్ కావాలి, నాకు ఆయనకు కూడా కొన్ని అవసరం అయితే మేము చేస్తాం. ఎలక్షన్ లో సహకారం కావాలన్నా కూడా తిరగమంటే తిరుగుతాం. ఎవరికైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాం కానీ కొట్టుకునే అంత వైఖరి అయితే ఎప్పుడు రాదు, రాబోదు. బైఫర్కేషన్ అయితే తప్పకుండా నాకు ఒక అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. కొండేపు కాన్స్టిట్యున్సీ నుంచి అది భవిష్యత్తు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఆ రోజు అనేక సమీకరణలు ఉంటాయి. ఉన్నప్పుడు అధినాయకుడు నారా చంద్రబాబు, కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ బాధ్యత ఇస్తారు, అది సక్రమంగా నిర్వహిస్తారు. నా ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అనుకోండి, నాకు పైన రాసి పెట్టుకోవడానికి మనం చెప్పాం కదా. లాస్ట్ టైం ఒకసారి మీరు అందరి టికెట్ కోసం ఆశించారు. టికెట్ రాకుండా పోవడానికి జనార్దన్ గారి పాత్ర కూడా ఉంది అంటుంటారు. జనార్దన్ గారి పాత్ర ఇక్కడే ఈ యొక్క గ్యాప్స్ క్రియేట్ చేయడానికి కూడా నేను అడిగినట్టు జనార్దన్ గారికి కూడా తెలియదు.
నేను అడిగినట్టు జనార్దన్ గారికి కూడా తెలియదు. నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ కందుకూరు సీటు అక్కడ వేకెన్సీ ఉంది, ఆ కాన్స్టిట్యున్సీలో మాకు కూడా సంబంధాలు ఎక్కువ ఉన్నాయండి, పొగాకు వ్యాపారం చేసాం, అనేక మంది రైతులతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి, నాకైతే బాగుంటుంది సార్, ఒక ఆలోచన చేయమని రిక్వెస్ట్ చేశాను సార్ని. సార్ ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు వద్దు, ఇంకా నీకు చెవితో చాలా పని ఉంది, నేను వేరే దగ్గర నేను ఉపయోగించుకుంటానని చెప్పి నాకు జోన్ 1 ఇన్ఛార్జిగా ఇచ్చారు. 35 సీట్లు మొన్న ఎలక్షన్లో. వైజాగ్, అనకాపల్లి, అరకు, ఈ పార్లమెంట్లన్నీ నేనే చూశాను. సో పార్టీ నాకు మంచి పోస్ట్ ఇచ్చిందని సంతృప్తిగా ఉన్నా. సో సార్ ఆ రోజు చెప్పడం, ఆయన కన్విన్స్ చేశారు కాబట్టి నేను మళ్ళీ డివైడ్ కాకుండా ఆ కందుకూరు సీటు కూడా గెలవడానికి కూడా కృషి చేశాను. అది కాన్స్టిట్యూన్సీ కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బంధువులు ఉన్నారు. అది కొండేపి కందుకూరు పక్క రిలేషన్స్ చాలా మంది ఉంటారు అసలు పక్కనే కాన్స్టిట్యున్సీలో. సో ఆ కాన్స్టిట్యున్సీలో కూడా మా జాతీయ సాయం చేసాం. మా తెలిసిన వాళ్ళందరికీ చెప్పాం, కన్విన్స్ చేయగలం. కొంతమంది యాక్సిడెంట్లు ఉండే వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి, లోకేష్ గారు చెప్పారు, అలాగే బాబు గారు చెప్పారు, అందరం టీంగా వెళ్ళి అన్ని సీట్లు గెలవాలని తప్పంతో లోకేష్ గారి యువబలం మా జిల్లాలో పాదయాత్ర అద్భుతంగా చేయగలిగాం. మాకు నాయకులు బహుశా ఏ జిల్లాలో ఈ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ఉండకపోవచ్చు. మా జిల్లాలో అందరు నాయకులు ఒకే టీం వర్క్ గా కూర్చుంటాం, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకుంటాం, ఒకే దాటి మీద వెళ్తాం. హెల్తీ అట్మాస్ఫియర్ ఉండేది మా జిల్లా, ప్రకాశం జిల్లా. అది నాయకులందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ అవటం, పెద్ద అందరూ సీనియర్లు రవికుమార్ గారు కానీ, జనార్దన్ గారు కానీ, అలాగే ఇప్పుడు మా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న మా పార్టీలోకి ఎంపీ అయ్యారు. సో అందరితోటి ప్లస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు అందరం తరచుగా కలుసుకుంటాం. మా యొక్క ఇష్యూస్ ఏమైనా ఉన్నా, కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఉన్నా షేర్ చేసుకొని దాన్ని ఎలా ఫేస్ చేయాలని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటాం. అది చాలా రేర్ కాంబినేషన్. ఇది ఒక గొప్ప అదృష్టం నాకు. ఎందుకంటే 2019 అపోజిషన్లో మా 2 పార్లమెంట్లు ఇన్ఛార్జి మా గౌరవ మంత్రివర్గం బీసీ జనార్దన్ రెడ్డి గారు. సో అప్పటి నుంచి ఆయనతో మేము ట్రావెల్ అయ్యాము. మా జిల్లా ఈరోజు అందరం కలిసి ఉన్నామంటే ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర. బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ, ఆయన మా జోనల్ కోఆర్డినేటర్ సత్యప్రసాద్ గారు, స్టేట్ పార్టీ అప్పుడు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఉండేవారు. మా జిల్లా తరచూ రావటం పోవటం, ప్లస్ మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా కానీ, అక్కడ ఎలక్షన్స్ ఉన్నా కానీ మేము అందరం వెళ్ళి పనిచేసేవాళ్ళం. అపోజిషన్లో తిరుపతి బై ఎలక్షన్లో కానీ, అలా అందరితోటి బాగా పరిచయాలు, ప్లస్ మా జిల్లా అందరం కలిసి ఉండటం వల్ల మాకు ఆ ఫ్రీనెస్ వచ్చింది. సో ఇప్పుడు మా మినిస్టర్ గారు అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు. మాకు ఏదన్నా ఆయనతో డిస్కస్ చేసేవాడిని, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసి ప్రతి బోర్డు మీటింగ్లో కూడా ఆయన కూడా వచ్చి కూర్చొని సలహాలు సూచనలు కానీ వచ్చి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద బాధ్యత, మ్యారిటైమ్ బోర్డు అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దీన్ని బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే దీంతో టూరిజం కానీ, మన ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. లాజిస్టిక్స్ హబ్ కూడా ఇప్పుడు చేయబోతా ఉన్నారు. సో ఇంత పెద్దది ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చెడ్డ పేరు రాకుండా చేయాలని మేమిద్దరం అనుకొని దీన్ని ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన బాగా కోఆపరేట్ చేస్తారు. అవునమ్మా. ఆయన ఏంటంటే పార్టీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆయనతో చెప్పుకుంటే ఆయన సార్ట్అవుట్ చేసి దానికి సొల్యూషన్ కూడా, ప్లస్ అందరితో కూడా బాగుంటాడు. అంటే ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే అమ్మా, అపోజిషన్ లో కార్యకర్తలు బాగా సఫర్ అయ్యారు. వాళ్ళు అనేక కేసులు చాలా ఇబ్బందులు పడ్డారు. కసిగా పనిచేశారు మన ఎలక్షన్లో చేసి ఈ మెజార్టీలు రావటం, పార్టీ ఇంత 95% తోటి వేవ్లో గొప్ప మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మనం చేయకూడదు, అతను ఏ తప్పులు అయితే తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టి ఇబ్బంది పెట్టాడో
అది కూడా ఇప్పుడు రిపీట్ అయితే రేపు మనం కూడా అదే పరిస్థితి వస్తామని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి క్యాడర్ని కంట్రోల్ చేస్తా ఒక మన పార్టీకి వాళ్ళ పార్టీకి డిఫరెన్స్ చూపించాలని ఒక తపంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. కొంతమందికి పదవులు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రాలేకపోవటం అవన్నీ ఇప్పుడు బాబు గారు కూడా ముఖ్యమంత్రి గారు బాబు గారు కూడా కూర్చొని సార్ట్అవుట్ చేసి ఇప్పుడే సెటిల్ చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో డెవలప్మెంట్ అనేది మన బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉండటం వల్ల అవి కొంచెం స్లో అయినాయి. అవి కూడా కొంచెం స్పీడ్ అందుకుంటే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తప్పకుండా పార్టీ దీని మీద సీరియస్గానే పనిచేస్తుంది. క్యాడర్ని మాత్రం బాబు గారు కూడా ఎప్పుడు లేని విధంగా ఎక్కడ మీటింగ్ జరిగినా క్యాడర్ తోటే నేను మమేకం అవుతున్నాను. ఫస్ట్ నారా లోకేష్ గారు మొన్న మహానాడులో కూడా కార్యకర్తే అధినేత అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చి ఈ యొక్క క్యాడర్ని కాపాడుకునే పనిలోనే పార్టీ పనిచేస్తాం. కార్యకర్తలకి మీరు మీ కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటారు 24/7 మా క్యాడర్ ఫోన్లో కానీ వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా కూడా నేను అవైలబిలిటీలో ఉంటాను. మాకేం పెద్ద చెప్పుకుంటారా వచ్చి సమస్యలు వాళ్ళన్ని సమస్యలు నాతో ఏదన్నా చాలా ఫ్రీగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పినవి అంటాను, మనం చేయగలిగి చేసి పెడతాం. కానీ మనం చేయలేం కదమ్మా. ఇప్పుడు నీ ఆస్తి ఇచ్చి నా పేరు మీద రాయమంటే అది చేయలేం కదా. అది మనం ముందే వాళ్ళకి చెప్పి కాయమంటే కావు అయ్యే పనులు అయితే మనం ఫస్ట్ వైజ్ పెట్టి వాళ్ళ కోసం అవసరం అయితే జిల్లా యంత్రాంగం కానీ మినిస్టర్ల దగ్గర కూడా తీసుకెళ్ళి ఆ పనులు చేసే పనులు మేము. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఎంతసేపు కూడా మీరు ఈ రాజకీయాల పరంగా తిరగటం ఇదంతా సరిపోతుంది. ఫ్యామిలీ టైం స్పెండ్ చేసేంత టైం ఉండాలి. అంటే ఫ్యామిలీ కూడా అర్థం చేసుకున్నందుకు వాళ్ళకి ముందుగా వాళ్ళు జనరల్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు పిల్లలకి బాండింగ్ మిస్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనం టైం స్పెండ్ చేయలేము. అందువరకు మా వైఫ్ అయితే అర్థం చేసుకొని మన పిల్లల్ని కేరింగ్ అవును వరకు హ్యాపీగా తనే ఇబ్బంది పెట్టకుండా పిల్లల వరకు స్కూలింగ్ అంతా హైదరాబాద్లో చూసుకుంటాం. అవును మా వైఫ్ అదే సార్ మా కృష్ణా జిల్లా బాగా అర్థం చేసుకుంటున్నాను. పక్కన తాడిగడప. అవునా? సో పిల్లలు అడుగుతారు సార్ మాతో కొంత టైం స్పెండ్ చేయండి అంటే వాళ్ళు అడుగుతారు. జనరల్గా గ్యాప్ ఉన్నప్పుడు హాలిడేస్ గట్రా వెళ్తూ ఉంటాం. మనకి వచ్చే టైం మ్యాక్సిమం టైం పిల్లలతోనే ఉంటారు. లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్తా ఉంటారు ఫ్యామిలీ టైం మనం మిస్ కాకూడదు, 2 ప్యారల్గా చేసుకోవాలని ఆయన కూడా చాలాసార్లు చెప్తా ఉంటారు. అన్నీ డిస్కస్ చేస్తాం. మీరు మీ సోదరుడు ఇద్దరు కూడా అధ్యక్షుడు పదవి రేస్లో ఉన్నారు అని అనుకుంటున్నారు. జనార్దన్ గారు మా ప్రకాశం జిల్లాలో అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ రోజు నేనైతే అసలు జిల్లా పార్టీ అధ్యక్షుడు రేస్లో నేను లేను. నేను అడగను కూడా అడగలేదు. ఎందుకంటే నేను జోనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. జిల్లాలో 5 జిల్లాల్లో 3 పార్లమెంట్లు మేము పనిచేస్తూ ఉన్నాం. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ ప్రజెంట్ ఉన్న వాతావరణంలో పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకున్నా మేమందరం కూర్చొని మాకు పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు చెప్పినా మేము పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. నేనేం అడగట్లా. దామచర్ల ఫ్యామిలీ కంటే ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న మామూలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక మెంబర్గా మేము ఉన్నాం. ఏది 83 నుంచి పార్టీలో ఉన్నాం. ప్లస్ మేము లాయల్ ఫ్యామిలీగా ఉన్నాం పార్టీకి. ఎప్పుడు 2012లో బై ఎలక్షన్లో జనార్దన్ గారు ఓడిపోతారని తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేయమంటే సాయశక్తిలో పోటీ చేశాం మేము 12లో. దాని తర్వాత ఏ పని చెప్పినా కూడా మేము ఎక్కడ హెసిటేట్ చేయకుండా చేసాం. అడగడం తప్పే ఉన్నా ఎందుకంటే మాకున్న ఇదితోటి పార్టీ కమిట్మెంట్ తోటి అడుగుతున్నాం. అక్కడ ఉన్న సమీకరణలు ప్రజల దగ్గరకు ఎప్పుడూ ఉంటాం కాబట్టి అడుగుతున్నాం. అక్కడ సమీకరణలు బట్టి బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నాం. మేము దాని గురించి పెద్దగా ఆయనతో డిబేట్ చేసేది కూడా ఏముండదు. సార్ మీరు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా చేశారు, జోనల్ కోఆర్డినేటర్ గా చేస్తున్నారు. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే జోనల్ కోఆర్డినేటర్ అంటే మేడం ఎలక్షన్స్ అప్పుడు
మమ్మల్ని బాబు గారు ఒక 5 సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఎలక్షన్కి మన క్యాండిడేట్ సెలక్షన్కి ఎప్పుడు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న లోకల్ ఇప్పుడు మన సెకండరీ క్యాడర్కి వాళ్ళకి ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయమని మమ్మల్ని ఒక టీం సెలెక్ట్ చేసుకొని పనిచేయమంటే మేము 1000 రోజులు కష్టపడి పనిచేసాం. ఆ ఇష్యూస్ మొత్తాన్ని సార్ట్అవుట్ చేసుకోగలిగాం. ఎలక్షన్ మొత్తం చాలా ప్రాపర్గా చేసి బాబు గారి ఆలోచనతో అయితే క్యాండిడేట్ సెలక్షన్ కానీ అదే ఆలోచనలో విధంగానే మేము పనిచేయడం జరిగింది. అక్కడ పనిచేయడం వల్ల మాకు కూడా చాలా అనేక మంది నాయకులతో కూడా సంబంధాలు కానీ ఒక పార్టీ విధి విధానాలు ఎలా పనిచేస్తుంది ఎలక్షన్ టీమ్ కానీ ఒక గొప్ప అవకాశంగా మేము దాన్ని మలుచుకొని మనం కూడా ఒక యంగ్ ఏజ్లో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సార్ కూడా ఇప్పుడు మేము అనుకుంటాం. బాగానే ఇచ్చారు. ఫ్యామిలీ అంటే రొటీనే మేడం. ఇప్పుడు ఈ రోజులో హైదరాబాద్లో అంటే ఈవినింగ్ కావాలంటే వెళ్ళిపోయే వాళ్ళతో మాట్లాడేసుకుని వస్తాం. ఒక 2 days ఉంది. పొలిటికల్గా అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ ఇస్తే మేము అంతా కూడా మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. చాలా వరకు బ్యాలెన్స్ చేసుకొని. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో అనేక సుమారుగా అన్ని వ్యవస్థలు దెబ్బతినిపోయి ఈ యొక్క స్టేట్ మనం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోగలిగాం. దాన్ని రాకుండా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పదే 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, మన రాష్ట్రం బాగుండాలి అంటే, అందరితో మనం పోటీ పడాలి అంటే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వస్తే ఈ స్టేట్ డెవలప్మెంట్ కానీ ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే గౌరవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అనేక సంస్కారం. ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అది ఈరోజు వైజాగ్ గూగుల్ అంటే ఒక పెద్ద సంస్థ, దాని రూపురేఖలే మారిపోతూ ఉంటుంది వైజాగ్. ఇంకా ఈ యొక్క 1.5 సంవత్సరంలోనే అనేక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారు అనేక కంపెనీలను ఈరోజు తీసుకొని రావడం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కష్టపడుతూ ఉన్నారు, రోజు 18 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ రాష్ట్ర ఫ్యూచర్ మనం కూడా వాళ్ళతో పాటు హైదరాబాద్ తోటి కానీ అన్ని స్టేట్స్ కంప్లీట్ అవ్వాలంటే 15 ఏళ్ళు కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఉండాలి. ఎక్కడ అరమరకలు లేకుండా, చిన్న తప్పు కూడా జరగకుండా అన్ని లోవర్ లెవెల్ నుంచి పై లెవెల్ దాకా అన్నీ మనం దానికి ఒక టీంని పెట్టుకొని ఎప్పటికప్పుడు ఏమైనా ఇష్యూస్ రాకుండా చూసుకునే విధానం పార్టీ అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాం. సార్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మిమ్మల్ని పర్సనల్ ఏమైనా ఇబ్బంది పెట్టారా? పర్సనల్గా వాళ్ళు మమ్మల్ని అసలు అడగరమ్మా. ఎందుకంటే మేము కరువు కట్టిన టీడీపీ వాళ్ళని చెప్పి అసలు వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడిగింది మా దగ్గర అసలు ఎప్పుడు రాదు. కానీ చాలా మంది మీద కేసులు పెట్టడం అనేది, హౌస్ అరెస్టులు చేశారు, ఏమన్నా మీటింగ్ మా మీద కూడా 5-6 కేసులు ఉన్నాయి. నా మీద బాగా ఇబ్బంది పెట్టారా? కేసులు ఆబ్వియస్గా మన మీటింగ్ పోతుంటే వచ్చి కేసులు పెట్టడం అన్నీ ఇక రొటీన్ గానే జరుగుతున్నాయి అందరికి. అంటే మనం మామూలుగా కోర్టులో చాలా వరకు అయిపోయింది, చాలా వరకు చిన్నగా పెట్టారు, తీసుకోవాలి అంటారు. సుమారుగా అప్పుడు మేమందరం లోకేష్ గారితో 50 రోజులు మేము ట్రావెల్ చేయడం జరిగింది. సార్ అరెస్ట్ అయినప్పటి నుంచి మేము ఎప్పుడు ఉండేవాళ్ళం, గైడెన్స్ ఇచ్చి అన్ని కార్యక్రమాలు. కానీ ఆ రోజు ఏమాటగా అన్ని కాన్స్టిట్యున్సీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా వచ్చి యావత్ ప్రపంచం మొత్తం బాబు గారికి మాకు అండగా నిలిచారంటే అది ఆయన ఒక గొప్పతనం అని కూడా. ఆయన అరెస్ట్ అయినప్పుడు, అరెస్ట్ అయిన తర్వాత బాబు గారి ఒక గొప్పతనం అనేది నిజంగా ఆ రోజు తెలిసింది. రిలీజ్ అయిన రోజు కూడా ఆయన అసలు ఇక్కడ ఇంటి వరకు రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఆ రోజు ఆయన రిలీజ్ అయిన సుమారు 12 గంటలు పట్టింది ఆయనకి. అక్కడి నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి. ఏకుంజాం 5 వచ్చాయి కరెక్ట్గా. సాయంత్రం 6 నుంచి మొదలు పెడితే ఏకుంజాం 5 అయింది ఆయనకి కరెక్ట్గా. సుమారుగా నేను 2 ఇక్కడ గన్నవరం జంక్షన్కి వస్తే గన్నవరం దగ్గర మొత్తం మహిళలు అయితే రోడ్డు మీద అలాగే నుంచో ఉన్నారు పాపం. స్క్రీన్లు పెద్ద స్క్రీన్లు పెట్టుకొని చూస్తా ఉన్నారు.
అది ఆడవాళ్ళు పిల్లలని కూడా లేదు ఆ టైంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు అయితే చాలా బాధపడ్డారు. దాని అది ఒక జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చేయడానికి తప్పలేదంటే తెలియలేని కేసులో ఇరికియటం అనేది. సార్ యువగళం పాదయాత్రలో లోకేష్ గారితో పాటు కలిసి నడిచారు, మీ అనుభవాలు చెప్పండి. పాదయాత్రలో ఆయన వివిధ వర్గాల ప్రజల్ని అందరినీ నవ్వుతా పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ యొక్క నియోజకవర్గ స్థితిగతులు పూర్తిగా అవగాహన చేసుకొని ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు లోకేష్ రెడ్డి గారు అంటే ఆ పాదయాత్ర ఆయన అనుభవాలు ఆయన నష్టాలే. ఆయన రోజుకి ఎక్కడ అలసట లేకుండా సుమారు 20 నుంచి 25 కిలోమీటర్లు ఇచ్చేవాడు రోజుకి. అందరితో నవ్వుతా ఎక్కడ చిరాకు అనేది పడకుండా అదే స్మైల్ తోటి ప్లస్ క్యాడర్ తోటి అందరితోటి ఫోటోలు తీసుకొని ప్రతి కాన్స్టిట్యూషన్ లో సుమారుగా 3,000 నుంచి 5,000 మంది ఫోటోలు రోజు ఇచ్చుకుంటా వాళ్ళ యొక్క బాధల్ని కానీ కష్టాలు కానీ అన్నీ తెలుసుకొని ఆయన ఒక ఆలోచనతోటి యోగంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం తప్పనితో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మేము కూడా ప్రతి జిల్లాలో మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం, ఆ కోఆర్డినేషన్లో ఉండేవాళ్ళం. ప్లస్ దాంట్లో ఏదైతే ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సార్ లోకేష్ గారు తెలియజేయడం, దాని యొక్క మళ్ళీ ఎమ్మటే షార్ట్అవుట్ చేయడం కానీ చాలా గొప్పగా యోగం పాదయాత్ర చాలా బాగా జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పాదయాత్ర చరిత్ర వాస్తవం చెప్పాలంటే. చంద్రబాబు గారు అరెస్ట్ ఒక చరిత్ర. లోకేష్ గారు ఆయన కూడా పాపం ఆ రోజు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారిని కూడా కనీసం వాళ్ళ తండ్రిని చూడటానికి కూడా పానీయకుండా సుమారుగా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఉన్న ప్రభుత్వం. అంటే వాళ్ళకి ప్రతి ఒడు వస్తాం అనుకుంటా ఉంటారు, దాన్ని అనుకోవటం తప్పులేదు. కానీ ప్రజలు మాత్రం మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం మాత్రం అంధకారంలో పోయిందని ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ఉచిత బస్సు అని పెట్టారు, అది ఎంతవరకు కరెక్ట్? ఉచిత బస్సు మహిళలకు ఈరోజు వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా వెళ్తుంటే ఆల్రెడీ బెంగళూరులో పెట్టారు, తెలంగాణలో పెట్టారు. ఆంధ్రాలో అయితే ఇంకా చాలా బాగా సక్సెస్ అవుతుంది బస్సు. ఈరోజు మహిళలు ప్రశాంతంగా ఊరికి పోవాలన్నా ఆటోలో పోవాలన్నా కానీ బస్సులో హ్యాపీగా పోయి, ముఖ్యంగా మా రూరల్ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది హ్యాపీగా పోయి ఊళ్ళోకి ఇప్పుడు కార్తీక మాసం ఇప్పుడు ప్రతి టెంపుల్కి వెళ్తున్నారు వాళ్ళందరూ హ్యాపీగా కంఫర్ట్గా టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా ఫ్రీగా ఉంది. గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. మిస్యూజ్ ఏం చేసుకుంటారు, టెంపుల్స్ కి టూరిజం కూడా డెవలప్ అయింది కదా. ఈ సంవత్సరం రోజుల్లో నేను చైర్మన్ అయినాక ముఖ్యంగా ప్రధానంగా కాకినాడ పోర్ట్లో ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ యొక్క లీజెస్ యాన్యువల్ లీజెస్ మొత్తం అయిపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాటతోటి మా బోర్డు అందరూ దాన్ని రెన్యూవల్ చేయడం జరిగింది. వాళ్ళ లీజెస్ రెన్యూట్ చేయడం, రెంట్లు కూడా గతంలో చాలా తక్కువ రెంట్లు ఉంటే దాన్ని పెంచడం వల్ల బోర్డుకు కూడా ఆదాయం రావడం జరిగింది. అలాగే చాలా మంది చాలా పరిశ్రమలకు కూడా ల్యాండ్ అలాట్ చేసాం గవర్నమెంట్ ద్వారా. సో మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఏదైతే ఇప్పటి నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ చాలా వరకు రిజాల్వ్ చేసాము. అది బందర్ పోర్ట్లో ఆగిపోయిన పనులు ఎక్కడైతే స్లోగా ఉన్న పనులు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూలు పెట్టి వాళ్ళని స్పీడప్ చేయమంటే వాళ్ళతో కూడా మీటింగ్లో కూర్చొని మంత్రి డీసీ జనార్దన్ రెడ్డి గారు అందరం కూర్చొని స్పీడప్ చేయడం చాలా ఏదైతేనే ఈ ప్రభుత్వం చాలా క్లిస్టర్ క్లియర్గా 2026 కల్లా ఆగిపోయిన పోర్ట్స్ పనులు మొత్తం కంప్లీట్ చేసి పోర్టులు రన్నింగ్ తేవడం గొప్ప ఆలోచనతో 26 కల్లా. ఈరోజు దుగ్గిరాజపట్నం పోర్టులో నిన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లో కూడా షిప్ బిల్డింగ్ యూనిట్కి గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. చాలా కంపెనీలు ఈ షిప్ బిల్డింగ్ యూనిట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నాయి. హుండాయ్ కంపెనీ ఒకటి త్వరలో ఎంఓయూ రాబోతూ ఉంది. సుమారుగా నాకు తెలిసి మ్యారిటైమ్ బోర్డులోనే ఒక 50,000 కోట్ల రూపాయలకి ఎంఓఏలు రేపు వైజాగ్లో జరగబోతా ఉన్నాయి. సో పోర్ట్లు అనేది ఒక గొప్ప ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఒక పెద్ద గేమ్ చేంజర్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు.
అది 26 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 26 కల్లా మేజర్ ఇప్పుడున్న గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాం. ఓకే. ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని కొండేపి ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా మేడం. డీలిమిటేషన్ అయితే పైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా ఈ యొక్క పార్టీకి ప్రజలకి ఎక్కువ సేవ చేయాలని తప్పనిసరి మేము పనిచేస్తూ ఉంటాం. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.